హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, సంపూర్ణ నీతి చంద్రిక విష్ణు శర్మ గారిచే రాయబడింది సంస్కృతంలో. దానికి తెలుగు అనువాదం పరవస్తు చిన్నయ్య సూరి గారు మిత్రలాభము మిత్రభేదము చేయగా మిగిలిన 3 సంధి విగ్రహము అసంప్రేక్షకారిత్వము వీరేశలింగం పంతులు గారు తెనిగించారు. ఇందులో మొదటి తంత్రం పంచతంత్రం 5 తంత్రాలు ఉండగా మొదటి తంత్రం మిత్రలాభాన్ని వీడియోలుగా మీతో పంచుకుంటూ ఉన్నాను. కథ సెకండరీ. అందులోని నీతి, భాషా సౌందర్యము, భావ సౌందర్యము కూడాను ప్రైమరీగా పంచుకుంటూ కొన్ని వీడియోలు వరుసగా మీకు సమర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు కొనసాగిస్తున్నానండి. ఇంతకుముందు వీడియోలో కాకి జింక స్నేహంగా ఉండగా ఒక నక్క దగా కోరుది వచ్చి ఏ విధంగా మోసగించబోయి చెరపబోయి చెడినదో విచారణ చేస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగిస్తున్నాను. ఈ విధంగా చెప్పినటువంటి కథతో సహా నీతో నాకు స్నేహం పొసగదు అని చెప్పినటువంటి హిరణ్యకుడనే ఎలుకతో లఘుపతనకం అనే కాకి ఈ విధంగా ఉంది. ఏలా ఈ మాటలు, నీతో మిత్రభావము కోరి వచ్చినాడను, నన్ను వేరుగా తలంపకు, నిన్ను నేను భక్షించినంత మాత్రాన నా కడుపు నిండునా, నా మనవి విను, చిత్రగ్రీవుని వలె నన్ను సహితము అనుగ్రహింపుము, నీ సౌజన్యమే ఇంతగా నా చేత నిన్ను వేడు కొలుపుచున్నది, నీకు దయవచ్చునంత దాకా నిన్ను విడిచి కదలను, నీ వంటి సజ్జనుని సాంగత్యము చేసి సౌఖ్యము పొందని వాని జన్మమేలా, స్నేహితుడి కోసం భంగపడుతున్నాను అనుకోకుండా, ఇంత బతిమాల్సిన కర్మ నాకేమిటి అని అనుకోకుండా, అంటే కించిత్తు లవలేశం కూడా అక్కడ అహంకారం లేదు. సజ్జనుడి స్నేహం కోసం ఎంత బ్రతిమాలడానికైనా సిద్ధపడినటువంటి ఈ కాకి ఇన్ని మాటలు ఎందుకు, నీతో మిత్రభావం కోరి వచ్చాను, నన్ను వేరుగా అనుకోకు, చిత్రగ్రీవుడు పావురాల రాజు నీ నుండి పొందినటువంటి ఆ స్నేహాన్ని చూసి ఎంతో ఇష్టంగా వచ్చాను, నిన్ను తిన్నంత మాత్రాన ఇంత మోసపు మాట్లాడి నిన్ను ఆ కలుగు వెలుపలికి వచ్చేటట్టు చేసి తిన్నంత మాత్రాన నా కడుపు నిండుతుందా, జీవితకాలం కడుపు నిండుతుందా, మహా అయితే ఒక్కసారే కదా, కాబట్టి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు, నా మనవి విను, నీ సౌజన్యం చూశాను కాబట్టి ఇంతగా బ్రతిమాలుతూ ఉన్నాను, చిత్రగ్రీవుడేలాగా నన్ను కూడా అనుగ్రహింపు, నీకు దయ వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి నిన్ను అర్జు చేస్తూనే ఉంటాను, నిన్ను విడిచి కదలను, నిన్ను